శ్రీమాత్రే నమః. మనము గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాము. ఇక మనం కోరికను ఆ భగవంతుడు తీర్చినందుకు ఇన్ని ప్రదక్షిణలు చేస్తామని మొక్కుకొని మరీ ఆ మొక్కును చెల్లించుకుంటాము. ఇక చిన్నపిల్లలైతే వారి తల్లిదండ్రుల్ని పెద్దవాళ్ళని అడుగుతూ ఉంటారు, గుడికి వెళ్ళినప్పుడు ఎందుకు ప్రదక్షిణలు చేయాలి అని. అసలు ప్రదక్షిణలు ఎందుకు చేయాలి, ప్రదక్షిణ వెనక ఉన్న ఆంతరార్థం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. ప్రదక్షిణంలో మనకి ప్రా అనే అక్షరం పాపాలకి నాశనమని, దా అనే అక్షరం కోరికలు తీర్చమని అర్థమండి. ఇక క్షి అనే అక్షరంలో మనకి మరో జన్మలో మంచి జన్మ ఇవ్వమని, అనగా అజ్ఞానమును పారద్రోలి ఆత్మజ్ఞానం ఇవ్వమని అర్థమండి. ప్రదక్షిణ వెనకాల ఇంత అర్థం ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. ధన్యవాదములు.